దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జూన్ నెల 6వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం మనము చదువుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదువుకుందాము. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనకు దీవించి ఈ ధ్యాన వాక్యము మనందరికీ అర్థమయ్యేలా దాన్ని విధంగా దేవుడు మనకి అనుగ్రహము కలుగజేయుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మనుష్యులు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుట గురించి మనము ధ్యానించుకుంటున్నాము. ఎందుకంటే అక్షయమైన ఆహారము కొరకు కష్టపడితే మనకి ఏమి మనకి కలగబోతుంది? ప్రియ దేవుని బిడ్డలారా, నిత్య జీవము కలుగుతుంది. అక్షయమైన ఆహారము కొరకు కష్టపడిన వారు తప్పకుండా నిత్య జీవము పొందుకుంటారు. యోహాను భక్తుడు అంటాడు, అక్షయమైన ఆహారము కొరకే కష్టపడండి. మనము విశ్వాసము కలిగి ఉన్నవారము, మన పాప పరిష్కారము నిమిత్తము ప్రభువు ఈ లోకానికి వచ్చాడు అని ప్రతి విశ్వాసి గుర్తించాలి అని అంటున్నాడు యోహాను భక్తుడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్షయమైన వాటికి మనము ప్రాకులాడకూడదు. అవి మన దరికి రానివ్వకూడదు. అక్షయమైన ఆహారము సంపాదించుట మనము నిత్య జీవము పొందుట కొరకే అని మనము గ్రహించాలి. కనుక మనము అక్షయ ఆహారమే మనము సంపాదించుకోవాలి. నిత్య జీవం పొందుకుంటాము. మరి మానవుడు నిత్య జీవము పొందుకోవాలని దేవుడు ఎంతో ఆశపడుతుంటాడు. మన ప్రభువు ఎవ్వరూ నష్టపోకూడదు అని ఆయన ఆశిస్తాడు, ఆయన కోరుకుంటాడు. జీవాహారము పొందుటలో మనము సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఎల్లప్పుడూ మనకి అక్షయ ఆహారము కొరకు నిత్యము ప్రార్థనలు, మంచి సంకీర్తనలు, బైబిల్ వాక్యాలు ఇవి వింటూ ఉంటే తప్పకుండా మనము అక్షయమైన ఆహారము సంపాదించుకుంటాము. అంటే నిత్య జీవము పొందుకుంటాము. మన ప్రభువు కూడా, ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువు కూడా ఆనాడు కొండ ఎక్కి ఆయన శిష్యులతో కూర్చున్నప్పుడు ప్రభువు వారి సూచక క్రియలు చూచిన బహుజనులు అచ్చటికి రాగా వారు తిని నిమిత్తము అందుబాటులో ఉన్న 5 రొట్టెలు 2 చేపలను దీవించినందువలన అది అక్కడ వచ్చిన వారందరికీ సరిపోయింది. అచ్చట ఉన్నవారికి పెట్టగా అచ్చట ఉన్నవారు తినగా వారు తిన్న తర్వాత మిగిలిన మొక్కలు నష్టపోకుండా పోగు చెయ్యండి అని ప్రభువు తన శిష్యులకు చెప్పగా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చక్కని మాట విన్నారు కదా మీరు. మిగిలిన ముక్కలు నష్టపోకూడదు అంటున్నాడు. అలాగే
వారు ఆ ముక్కలను పోగు చేసి 12 గంపలకెత్తినట్టు యోహాను సువార్త 6వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ధనము కానీ ఆహారము కానీ నష్టపోవుట ప్రభువుకి ఇష్టము లేదు. ఆయనకి ఇష్టం ఉండదు. చూసారా, మనము ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటాము. పెట్టకూడదు అంటాడు దేవుడు. దేని కొరకు నియమించారో ఆ ధనాన్ని దాని కొరకే ఖర్చు పెట్టాలి. అలాగే ఆహారము కూడా తినినంత వరకే మనం చేసుకోవాలి. కానీ ఇష్టం వచ్చినట్టుగా మనం చేసుకొని ఆహారాన్ని పడేయకూడదు, నష్టపెట్టుకోకూడదు. అది ప్రభువుకి ఇష్టం లేదని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. క్షణకాల ఆనందానికి కష్టపడకూడదు. అక్షయమైన దానినే పొందుకొనుటకు నిత్యము దేవుని స్తుతులు స్తోత్రములతో ప్రార్థన చేసుకుంటూ మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, మేము అక్షయ ఆహారము కొరకే మేము కష్టపడి నిత్య జీవ మార్గములో మేము నడిచే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.